వాళ్ళు కూడా ధర్నాలో ఉన్నారు కదా ఇవాళ బీసీ జేఏసీ నేను అదే చెప్తాను. ఏ చిత్తశుద్ధితో అయితే ఇవాళ మీరు బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొంటున్నారో అదే చిత్తశుద్ధితో కేంద్రం వద్దకు పోదాము. పార్టీలకు అతీతంగా తేల్చుకోవటం అంశం ఇది ఈ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల అంశం ఇది. బీసీల కోసం బీసీలు దాదాపు 60-70 ఏళ్ళుగా పోరాడుతున్న పోరాటం ఇది. ఇప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటున్నారు అందరు. ఎవరెవరి మీద పోరాటం చేస్తున్నారు? బీఆర్ఎస్ మద్దతు, కాంగ్రెస్ మద్దతు, బీజేపీ మద్దతు, కమ్యూనిస్టుల మద్దతు, అందరు మద్దతు ఇస్తున్నారు. మరి దొంగ ఎవరు ఇక్కడ? సూటిగా ప్రజలకు నేను చెప్పదలుచుకుంది, మీ ద్వారా అడగదలుచుకుంది సింపుల్. ఇది చట్టాలు ఎక్కడ ఆగి ఉన్నాయి? అసెంబ్లీలో చేసిన చట్టం ఎక్కడ ఆగి ఉంది? ఏ ప్రభుత్వం దగ్గర ఆగి ఉంది? వారి మీద ఈ బంధు. నేను ఎందుకు చెప్తా ఉన్నమాట అంటే నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకులు మోడీ దగ్గరికి వెళ్ళి ఇది న్యాయమైన కోరిక అంటే ఒక్క రోజులో సాకారం అవుతుంది. ఒకే ఒక్క రోజులో. మీరు ఆ దిశగా మీరు పోరాటాన్ని నిర్మాణం చేయట్లేదు. ఆ దిశగా నిర్మాణం చేయాలి కాబట్టి నాయకుడు చేస్తలేడు కదా. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఢిల్లీలో ధర్నా జరిగితే మేమంతా పాల్గొన్నాం. మా ముఖ్యమంత్రులు మేమంతా పాల్గొన్నాం. తర్వాత మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, డీసీ అందరం పోయి ధర్నా కూర్చున్నాం. ఎవరు రాలే. మాకు 70 మంది ఇతర పార్టీల ఎంపీల యొక్క సపోర్ట్ దొరికింది. మా శిబిరాన్ని సందర్శించినారు. కానీ బీజేపీ నాయకులు రాలే. ఇవాళ పార్టీలకు బేస్జాలు వద్దు. నేను కోరేది ఒకటే, నేను కాంగ్రెస్, మీరు బీజేపీ, బీఆర్ఎస్ కాదు. ఇది ఈ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల యొక్క న్యాయమైన కోరిక. ఈ న్యాయమైన కోరిక కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలి. ఇలా మా పార్టీలో రెడ్డి కూడా మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. కారణం ఇది రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి అంశం. ఇది రాహుల్ గాంధీ బుధాన వేసుకొని తిరుగుతున్న అంశం కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది.